కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే కూడా శాపం. అశ్రద్ధ, బైబుల్ చదవడం అశ్రద్ధ, గంట ప్రార్థన చేసుకోవడం అశ్రద్ధ, దేవుని సన్నిధికి రావడం అశ్రద్ధ, వాక్యం చదవకపోవడం అశ్రద్ధ. దేవుని మీద శ్రద్ధ లేదు. దేవుని పనికి ఎప్పుడే గాని, ఏ బల్లకొడికైనా, ఏ పరిచర్య సువార్త అయినా, బలిపీఠం దగ్గర ప్రార్థన అయినా, దేవుడు అప్పగించిన పని ఏదైనా సరే దానిని అశ్రద్ధ చేస్తే శాపం. 10 గంటలకు ఆరాధన అంటే 10:30, 11 ఉపవాస ప్రార్థన 10 అంటే 10:30, 11 ఇన్నిసార్లు ప్రార్థనకు పోయినా నా దరిద్రం పోతుంది. ఎందుకు పోతుంది? శాపం. దేవుని మీదకి శ్రద్ధ లేని వారికి శాపము తరుముకుంటూ వస్తుందంట. దేవుడు అంటే శ్రద్ధ ఉండాలండి ప్రియ దేవుని బిడ్డరా. ఆశీర్వాదాలు కూడా అలాగనే ఉంటాయి శ్రద్ధ కలిగిన వారికి. స్థలము నిస్సి చర్చ్ గ్రౌండ్, రంగంపేట్, కొల్చార్ మండల్, మెదక్. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ పాల్చందర్ గారు మరియు సంఘ విశ్వాసులు. వినండి దైవ దీవెనలు